వెల్కమ్ టు ఎంఈ న్యూస్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థుల విజయభేరి. 23/4/2025 తేదీన విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం నర్సీపట్నం బ్రాంచ్ విద్యార్థులు మార్కుల సునామీ సృష్టించారు. మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు పాస్ అయ్యారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో భాష్యం నర్సీపట్నం బ్రాంచ్ విద్యార్థి మృదుల అత్యధికంగా 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించడం జరిగింది. 550కి పైగా మార్కులు సాధించిన 33 మంది, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 63 మంది, మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులు 5గురు, 90కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 44, సైన్స్ నందు 100కు 100 మార్కులు సాధించిన వారు 7గురు, 90కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 71 మంది ఉన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి కారకులైన అధ్యాపకేతర బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, విశాఖ భాష్యం విద్యా సంస్థల సిఇఓ ఎం సత్యం, జోనల్ ఇన్ఛార్జ్ కె వెంకట్, ప్రిన్సిపల్ వి శేషు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. Please subscribe to MU News. Yes. ఐడి టీచర్స్ పెట్టిన సరైన ఫోర్స్ అనేది పైనుంచి లేకపోతే బాగుండదు. అలాంటి ఒక ఫోర్స్ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉంటే స్టూడెంట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా కాకుండా ఆయన ఇచ్చిన పాజిటివ్ ప్రెషర్ పైనుంచి కావచ్చు, ఆయన డైలీ చెకింగ్స్ కావచ్చు, ప్రతి క్లాస్ని చెక్ చేయడం, ప్రతి క్లాస్లో కూర్చొని టీచర్ బాధ్యతలు చూడడం, టెక్స్ట్ బుక్ సంబంధించిన అవన్నీ కూడా మా టీచర్లు బాగా మాకు చెప్పారు. పైగా ఈ భాష్యం స్కూల్లోని శాట్ ఎగ్జామ్ అన్ని చాలా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఐఐటికి సంబంధించిన కూడా మాకు చెప్తారు. అందుకని నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. భాష్యం స్కూల్లో చదవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంక నేను ఇంటర్ కూడా భాష్యం గుంటూరులో చదవడం జరుగుతుంది. తెచ్చి ఏ ప్రెసిడెంట్ అయినా కూడా నేను చెప్తాను. అలాంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో మా స్కూల్లో ఉంటుంది. ఈ మార్కులు రావడం కూడా అదే ఫస్ట్ ర్యాంక్ మృదులా వచ్చింది. నేను దాన్ని చాలా ఆనందిస్తున్నాను. ఆ అమ్మాయికి రావడం జరిగింది. ఎవరికి వచ్చినా మాకు వచ్చినట్టు లెక్క. ఈ స్కూల్లో మేము అందరూ ఒక ఫ్యామిలీలో ఉంటాం ఇక్కడ. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పలేదు ఉపన్యాసం సార్, అంటే మా 1 year కష్టం, మా 1 year కష్టం సార్ ఇది. నెక్స్ట్ మా ఈ అవకాశం ఇచ్చినటువంటి భాషీ విద్యా సంస్థలకి మరియు ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులకు, ఈ విజయంలోని పాత్రలైనటువంటి పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. నా పేరు నాగరాజు. ఇదే విద్యా సంస్థలోని 2015 నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ భాష్యం బ్రాంచ్ నర్సీపట్నం స్టార్ట్ చేసిన నుంచి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. మా ప్రిన్సిపల్ సార్ వి శేషి గారు అండర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన విద్య మరి ఎక్కడా దొరకదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే నేను ఈ విద్యా సంస్థలో పనిచేయడం 2008 నుంచి స్టార్ట్ చేశాను. 2008 నుంచి నేను వేరే సంస్థలో పనిచేసుకుని వచ్చాను. కంపేర్ టు ది అదర్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈజ్ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతానంటే మాకున్నటువంటి పైనుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ వాట్ ఎవర్ ఇట్ మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం క్లాస్ రూమ్స్లో. మాకు ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ని అంతేవిధంగా ప్రతి సబ్జెక్ట్ని మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేటట్టు ఎలాగ చెప్పాలి అని బిఫోర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ప్లానింగ్ చేసి అంత పక్కగా ప్లాన్ చేసుకొని క్లాస్ రూమ్లోనే ప్రతి కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజెంట్ చేయగలుగుతారు. దాని అంతటి కూడా మెయిన్ రీజన్ ఓన్లీ థింగ్ ఈజ్ భాష్యం మేనేజ్మెంట్. మా ప్రిన్సిపల్ సార్ అవనివ్వండి, అలాగే మా జడ్ఈఓ సార్ అండ్ మా సిఇఓ సార్ అండ్ మా జాట్ మెంబర్స్ ఎప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ మనకి స్టూడెంట్స్కి కాన్సెప్ట్ నేర్పించాలి.
ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇస్తే అంత రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఓన్లీ బైహార్టింగ్ మెథడ్ అనేది కంప్లీట్గా బాసింగ్ అనేది కంప్లీట్ బైహార్టింగ్ సిస్టమ్కి డిఫరెంట్ అండ్ ఆపోజిట్గా పనిచేస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మేము ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఈ విజయానికి కారకులైనటువంటి మా విద్యార్థులకి వన్ మోర్ టైం ఐఎమ్ కంగ్రాచులేషన్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు అన్నాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నర్సీపట్నం భాష్యం విద్యా సంస్థ ఉన్నత శిఖరాల్ని అధిరోహించిందండి. మరి ఈరోజు 2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థిని పి మృదుల 592 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. అలాగే ద్వితీయ స్థానంలో చిరంజీవి తోట తపస్వి చిరంజీవి 590 మార్కులు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే తృతీయ స్థానంలో అలాగే కె యామని 588 మార్కులతో అత్యున్నతటువంటి స్థాయిల్ని అధిరోహించడం జరిగింది. అలాగే అంతేకాకుండా 590 మార్కులు పైబడి ఇద్దరు విద్యార్థులు, 580 మార్కులు పైబడి 10 మంది విద్యార్థులు రావడం జరిగింది. 550 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 33 మంది, 500 పైగా సాధించినటువంటి విద్యార్థులు 63 మంది, 500కి పైగా సాధించినటువంటి విద్యార్థులు 58.3% రావడం జరిగిందండి. అంతేకాకుండా 100కు 100% చరిత్ర అనేది సృష్టించడం జరిగింది. 100కు 100% పరీక్షా ఫలితాల్ని సాధించడం జరిగిందండి. మ్యాథ్స్లో 100కు 100గా పైగా మార్కు వచ్చిన విద్యార్థులు 5, సైన్స్లో 100కి 100 వచ్చిన విద్యార్థులు 7, సోషల్లో 100కు 100గా సాధించినటువంటి విద్యార్థులు 10 మంది. మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మా భాష్యం చైర్మన్ గారైనటువంటి భాష్యం రామకృష్ణ గారి తరపున, అలాగే నార్త్ ఆంధ్ర సిఇఓ గారైనటువంటి సత్యం సార్ తరపున, జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట గారి తరపున, ఉపాధ్యాయేతర సిబ్బంది తరపున, నా తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.